ఘనంగా పరిటాల రవి వర్ధంతి వేడుకలు పాల్గొని నివాళులర్పించిన శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి. నూజెండ్ల మండలంలో దుర్వినియోగమైన కోట్ల రూపాయల ప్రజాధనం, నెల రోజుల వ్యవధిలోనే సీసీ రోడ్లు ధ్వంసం చేసిన అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఓటమి భయంతోనే వైసీపీ కులాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించిన టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి యనుమల నాగేశ్వరరావు. వినుకొండ పట్టణంలోని విష్ణుగుండి నగర్ నందు ఎన్ఎస్పీ కాలువ పైన నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పరిటాల రవి 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి హాజరై వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పరిటాల రవి అభిమానులు పాల్గొన్నారు. చాలా మంది ఉన్నారు. పరిటాల యువసేన వాళ్ళందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పరిటాల గారి వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన చిన్నతనంలోనే 15 సంవత్సరాల వయసులోనే తండ్రిని పోగొట్టుకుని, మరి ఫ్యాక్షన్ సమాజంలో తండ్రిని పోగొట్టుకుని ఎంతో ధైర్యంగా చిన్న వయసులోనే తన తల్లికి తమ్ముడికి అండగా ఉండి మళ్ళీ వెంటనే తమ్ముడిని కోల్పోయి అయినా సరే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ నియోజకవర్గం వాళ్ళకి అండగా ఉండాలి అనే ఒక్క పట్టుదలతోటి నిజంగా ఆయన చాలా ఆదర్శంగా నిలిచారు. అలాగే రాజకీయాల్లో కూడా మంచి ప్రజాసేవ చేసి మనల్ని పొంది ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహాలు ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం కానీ, పరిటాల రవి విగ్రహం కానీ ఈ యొక్క కాలం కట్ట మీద పెట్టడం నిజంగా చాలా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. హనుమంతరావు గారిని, అలాగే మన పారా లక్ష్మి గారిని ఇక్కడ విగ్రహాలు పెట్టించినందుకు చాలా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఈ కాలం కట్టగా ఒక అందం వస్తుంది రేపు రాబోయే రోజుల్లో. చాలా సంతోషిస్తున్నాను వాళ్ళు అంత గొప్ప వాళ్ళ విగ్రహాలు పెట్టడం. నిజంగా ఎన్టీ రామారావు గారి చరిత్ర చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా మన గుండెల్లో నుంచి చెదిరిపోయినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి విగ్రహం పెట్టడం. అలాగే పరిటాల రవి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పరిటాల రవి అన్నగారి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఎన్ని నియోజకవర్గాల వారీగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు చేసుకుంటున్నామంటే నిజంగా ఆయన ఎంత అందరి మనసులో నిండిపోయారు. అటువంటి వాళ్ళ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అన్నదానం కానీ మరి చేయటం మనస్ఫూర్తిగా పరిటాల యువసేన వాళ్ళని అభినందిస్తూ, ముందస్తు ప్రణాళిక లేకుండా అధికారులు చేపడుతున్న చర్యలతో ప్రజాధనం దుర్వినియోగం కావడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజెండ్ల మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి కనీసం నెల రోజులు కూడా గడవక ముందే అధికారులు వాటిని ధ్వంసం చేయడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 4 కోట్ల నిధులతో గ్రామంలో నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే అంతర్గత డ్రైనేజీల నిర్మాణం పేరుతో అధికారులు ఆ సీసీ రోడ్లను ధ్వంసం చేయడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అయితే స్వప్రయోజనాల కోసం అధికారుల తీరును నాయకులు వారిని ప్రశ్నించకపోవడం గమనార్హం. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి యనుమల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముచ్చటగా 3వ కూడా విజయం సాధిస్తారని, ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా చౌకబారు ప్రచారాలు చేయకుండా నిస్వార్థమైన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజున ముఖ్య ఉద్దేశం మరి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి మల్లికార్జున రెడ్డి, అదేవిధంగా వీర రవీంద్ర రెడ్డి, మరి వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిపై, అలాగే ఆర్టీసీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ వర్ల రామయ్య గారిపై అనుచిత వ్యాఖ్యలని మరి పోస్టులో పెట్టినందుకు మేము మరి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ తరఫున నేను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనం చేసేది ఒకటి, మరి వినుకొండ నియోజకవర్గంలో మరి దాదాపు 2,60,000 జనాభా ఉన్నటువంటి నియోజకవర్గంలో మరి ముఖ్యంగా 2వ స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మరి మేము 50,000 జనాభా ఉన్నాం. మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి
నాయకులు, వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఈ విధంగా మా 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 మాదిగ జాతిని అసభ్యకరంగా మరి వారు అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ వారిపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. వారిపైన SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయమని మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి కాబట్టి మరి ఈ సందర్భంగా మేము ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మరి ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు గారికి మేము ఈ సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ పొటాష్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం వద్ద ఉన్న పసుమారు కెనాల్లో సుమారు 150 బస్తాల నకిలీ పొటాష్ కలిపివేసి పొటాష్ గోతాలను సైతం తగులబెట్టడం అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై విజిలెన్స్ సిఐ PT నాయక్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామన్నారు. IPL నకిలీ పొటాష్ విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం దాడులు జరుగుతున్నాయనే సమాచారంతోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముందుగానే గ్రహించి నకిలీ పొటాష్ ను నీటిలో కలిపివేయడంతో పాటు వాటి గోటాలను కూడా ఎవరు గుర్తుపట్టకుండా తగలబెట్టారని తెలిపారు. నకిలీ వ్యాపారస్తులను త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని అన్నారు. రైతులకు ఎటువంటి సమాచారం ఉన్నా తమకు వెంటనే తెలియజేయాల్సిందిగా ఆయన కోరారు. రైతులు మందులు కొనే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. దాడులలో పలువురు అధికారులు ఉన్నారు. వినుకొండ మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయం నందు గురువారం డైల్ యువర్ చైర్పర్సన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు ఫోన్ ద్వారా తమ సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ కు వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన ఆమె వాటిని వారం రోజులలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గురువారం డైల్ యువర్ చైర్పర్సన్ ప్రోగ్రాం జరిగింది. 11:30 నుంచి 12:30 దాకా ప్రతి గురువారం మున్సిపల్ ఆఫీస్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ, పట్టణ ప్రజలు, 26 వార్డుల్లో ప్రజలు మీ ఇంటి దగ్గర, మీ వీధిలో, మీ వార్డులో ఏ సమస్య ఉన్నా, డ్రైనేజ్ కానివ్వండి, లైట్లు లేకపోయినా, అలాగే మరి CC రోడ్లు లేకపోయినా, వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నా మరి మాకు కాల్ చేసి మా కంప్లైంట్ ఇచ్చినట్లయితే వెంటనే దాన్ని అక్కడ సమస్యని రెక్టిఫై చేసి పరిష్కరించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను. అలాగే మరి ఈరోజు 13 కంప్లైంట్స్ దాకా వచ్చాయి. మనకు 10వ వార్డు, 11వ వార్డు, 26 వార్డులో డ్రైనేజీ రోడ్లు కావాలని ప్రజలు అడిగారు. మరి డ్రైనేజీ రోడ్లు కావాలంటే ఒక టైం పట్టిద్ది, ఒక 2 నెలలు. దానికి మనం కౌన్సిల్లో తీర్మానం తీసుకోవాలి. తీర్మానం చేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ దానికి టెక్నికల్ శాంక్షన్ తీసుకోవాలి మనం. దాని తర్వాత అక్కడ పని ప్రారంభిస్తారు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. మేము ఒక 2-3 సార్లు ఫోన్ చేసి చెప్తున్నాం, మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, మాకు రోడ్ వేయట్లేదు, డ్రైనేజ్ వేయట్లేదు అని చెప్తున్నారు ప్రజలు. ఈ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాతే అక్కడ మనం రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మనం ఈ ప్రాసెస్ అయిన తర్వాత అక్కడ చేయాలి పని. కాంట్రాక్టర్ పని మొదలు పెడతాడు. ఇది ప్రజలు మరి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లైట్లు లేకపోయినా, నీళ్లు, వాటర్ పైప్ లైన్ ఏమైనా రిపేర్ ఉన్నా అక్కడ సరిగ్గా రాకపోయినా, ఇట్లాంటి చిన్న సమస్యలు వెంటనే మరి మా సిబ్బంది వచ్చి అక్కడ పరిష్కరించడం జరుగుతుంది. మరి మీ వార్డుల్లో, మీ వీధిలో ఎట్లాంటి సమస్యలు అయినా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కొండపై చేపడుతున్న ఘాట్ రోడ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ PART స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, రాష్ట్ర వెటర్నరీ కౌన్సిలర్ మెంబర్ డాక్టర్ లక్ష్మయ్య, IAS స్టడీ సర్కిల్ చైర్మన్ డాక్టర్ పార లక్ష్మయ్య కోరారు. సచివాలయంలో నిధుల కేటాయింపుపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ, దేవాదాయ శాఖల ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్లను కలిసి వినతి పత్రాలను అందించారు. గతంలో ఘాట్ రోడ్డుకు 2 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలపడం జరిగిందని, భక్తుల విరాళాలతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. స్పందించిన దేవాలయ శాఖ CGF నిధులు కేటాయింపు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఘాట్ రోడ్ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని రౌడీ షీటర్లకు CI కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో గొడవలు, అల్లర్లకు పాల్పడడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. రౌడీ షీటర్లు ప్రతి ఒక్కరిపై పోలీసుల నిఘా ఉందని, అనుమతులు లేకుండా ఊరు దాటి వెళ్లరాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో SIలు, సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం, ఈపూరు మండలాల నుండి సుమారు 5,000 మంది 104 బస్సులో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రకు తరలి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నీస్ బుక్ రికార్డు సాధించడంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో నవశకంగా నిలిచిన ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయాలను తెలుసుకునేందుకు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. దీనిలో భాగంగా టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల రవి, ధూళిపాల వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటించి బయలుదేరారు.
ఈపూరు మండల కేంద్రం నందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిడిపిఓ ప్రవీణ అధ్యక్షతన అంగన్వాడీలు గ్రామంలోని ఆడపిల్ల ఉన్న ఇంటింటికి తిరుగుతూ వారిని ఆశీర్వదించి ఒక మొక్కను నాటారు. అనంతరం ఆడపిల్లల ప్రాముఖ్యతను వారికి వివరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జలవనరుల సంరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నన్నూరి సీతారామాంజనేయులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గోడపత్రాలను గురువారం విడుదల చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని జలవనరులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల రక్షణకై చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పడిన ముఖ్య ఉద్దేశం ఈ యొక్క నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు అంటే జలవనరుల్ని, సమస్యల్ని రక్షించుకోలేకపోవటం, కాపాడలేకపోవటం, వాటిని పూర్తి చేయడానికి నిరసనగా రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 24వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా జలదీక్ష కానివ్వండి, పాదయాత్ర కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నిసార్లు ప్రభుత్వం మీద విన్నవించినందుకు మేనమేషాలు లెక్కిస్తూ ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఈరోజు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం కరువు బారిన పడిందంటే ఆశ్చర్యం లేదు. కానీ తూర్పు ప్రాంతం కూడా కరువు రోజులు గంటలు మోగుతున్నాయంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలని అవసరం ఉన్నది. అందుకని కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఏదైనా తాత్కాలిక ఉపశమనం అన్నా చేస్తుందేమని చెప్పి ఒక ఆశతోటి ఈ యొక్క నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దాదాపు 100 రోజులు ఇంటింటికి కాంగ్రెస్ చేసి 85 పైగా గ్రామాలు ఎరిగితే ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు ఎంతో ఇబ్బంది పడటం చూసి వాళ్ళ కోసం ఏదో చేయాలని ఏమీ చేయలేక ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.